నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ లైఫ్. నేను సరిత. స్మార్ట్ ఫోన్ మానవ జీవితంలో మరో అవయవంగా మారింది. ఫోన్ లేకుండా ఏ పని కావడం లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా తమ వెంట తీసుకెళ్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్ వెంట ఉండాల్సిందే. ఫోన్ అవసరమే, కానీ అధికంగా ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరమే. ఈ విషయం తెలిసినప్పటికీ చాలా మంది ఫోన్ మాత్రం వదిలి ఉండటం లేదు. అయితే ఫోన్ రేడియేషన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఎక్కడ పెడితే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. జేబులో ఫోన్ పెట్టుకుంటే ఫోన్ ను చాలా మంది సౌకర్యంగా కోసం తమ జేబులోనే పెట్టుకుంటారు. అయితే జేబులో ఫోన్ పెట్టుకోవడం అనేది ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ పెట్టుకోవడానికి ఇదో చెత్త ప్రదేశం అని అంటున్నారు. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ ఆ వ్యక్తి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. డిఎన్ఏను మార్చడంతో పాటు పురుషుల సంతానోత్పత్తిని సామర్థ్యాన్ని తగ్గిస్తుందని వెల్లడిస్తున్నారు. అంతేగాక క్యాన్సర్ కారకం కూడా కావచ్చు అంటున్నారు. కూర్చున్నప్పుడు కూడా ఫోన్ మీ జేబులో ఉంటే నయాటికా లేదా ఇతర వెన్ను సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. మహిళలు జాకెట్లో లేదా బ్రాల్లో ఫోన్ పెట్టుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు వెల్లడించింది. ఫోన్ వైబ్రేషన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. స్పోర్ట్స్ బ్రాల్లో ఫోన్ పెట్టుకుంటే మరింత ప్రమాదమని అంటున్నారు. అంతేకాదు, చర్మానికి హాని చేసే బ్యాక్టీరియాను కలిగించిన చికాకు పెడతాయని పేర్కొంటున్నారు. మంచంపై లేదా దిండు కింద ఫోన్ పెట్టుకొని నిద్రించడం చాలా చెడ్డ అలవాటు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలా చేస్తే మాత్రం ఫోన్ పేలిపోయే అవకాశం కూడా ఉంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ఎల్ఈడి లైట్ మెలాటోనిన్ ఉత్పత్తి, స్కిరాయిడియన్ లయాలకు అంతరాయం కలిగిస్తుందని తాజా అధ్యయనంలో చెబుతోంది. అంతేకాదు, నిద్ర నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. క్యాన్సర్, మెదడు కణితలకు కూడా ఇలాంటి అలవాటు కావచ్చని హెచ్చరిస్తున్నాయి. మీ ఫోన్ ఫుల్ ఛార్జ్ ఉన్నప్పుడు కూడా ప్లగ్ ఇన్ చేయడం చాలా ప్రమాదకరం. బ్యాక్టీరియా దెబ్బతినడంతో పాటు కొన్ని సందర్భాల్లో పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మీ ఫోన్ ముఖానికి దగ్గరగా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా చేరే అవకాశం కూడా ఉంది. దీంతో మొటిమలు, చర్మపు వ్యాధులు, ముడతలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖానికి దగ్గరగా పెట్టుకునే బదులు ఇయర్ పోడ్స్ వాడటం మంచిది. సో ఫోన్ ఎలా వాడాలో తెలుసుకున్నారు కదా, జాగ్రత్త. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ లైఫ్.